బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సిబిఐ విచారణకు అయితే విజయ్ హాజరయ్యారు. 6 గంటల సేపు అయితే అధికారులు విజయ్ని ప్రశ్నించారు. మొన్నటి వరకు కూడా ఆయన్ని ఒక సాక్షిగా ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజు జరిగిన విచారణలో మాత్రం విజయ్ని ఒక అనుమానితుడిగా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. సుమారు 6 గంటల పాటు అధికారులు అయితే ప్రశ్నల వర్షం విజయ్ మీద కురిపించారు. ఢిల్లీలో సిబిఐ అధికారుల ముందుకు టీవీకే అధినేత హీరో విజయ్ మరోసారి హాజరయ్యారు. ఇటీవల కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ ముందు విజయ్ హాజరయ్యారు. అయితే ఆ టైంలో ఆయన్ని సాక్షిగా మాత్రమే విచారించారు. అయితే ఈ రోజు మాత్రం అనుమానితుడిగా విచారించారు అధికారులు. ఆ టైంలో విజయ్ సిబిఐ విచారణలో కరూర్ తొక్కిసలాట ఘటనలతో టీవీకే పార్టీకి ఎలాంటి సంబంధము లేదు అని తేల్చి చెప్పారు. అయినా కూడా మరోసారి తమ ఎదుట హాజరు కావాలి అని చెప్పడంతో ఢిల్లీలో సిబిఐ కార్యాలయానికి వచ్చారు విజయ్. ఈ క్రమంలో కరూర్ తొక్కిసలాట ఘటనలో తాజాగా విజయ్ కి సిబిఐ విచారణ ముగిసింది. ఈ విచారణ సందర్భంగా హీరో విజయ్ ను సిబిఐ అధికారులు సుమారు 6 గంటల పాటు ప్రశ్నించారు. ఆయన్ను ఈ రోజు సిబిఐ అధికారులు అనుమానితుడిగా ప్రశ్నించారు. మొన్న నిర్వహించిన విచారణలో సిబిఐ ఆయన్ను సాక్షిగా ప్రశ్నించింది. ఫిబ్రవరి 2వ వారంలో విజయ్ పేరుతో ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో విజయ్ కు అరెస్టు తప్పదా, ఉచ్చు బిగుస్తుందా అనే ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ను సిబిఐ విచారణకు పిలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత ఏడాది కరూరులో నిర్వహించిన విజయ్ రాజకీయ ర్యాలీలో తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట కారణంగా దాదాపు 41 మంది మరణించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక విజయ్ నటించిన జననాయగన్ సినిమాపై కూడా వివాదం నడుస్తోంది. పొలిటికల్ నేపథ్యంలో సినిమా ఉండడంతో ఎన్నికల సమయంలో విడుదల కాకుండా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. మొత్తానికైతే విజయ్ కి ఉచ్చు బిగుస్తుంది అని అటు రాజకీయ వర్గాలు, ఇటువైపు సినీ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి. మరి ఫిబ్రవరి 2వ వారంలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే అరెస్టు తప్పదా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.